హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరమనిషి. నేను మీ యశ్వంత్. ముందుగా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సో లాస్ట్ వీడియోలో నేను ఆఖరిలో సబ్స్క్రైబ్ నోట్ చెప్పేటప్పుడు ఎవరైతే వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమన్నా ఆ దృష్టిలో ఎవరు అనే పదం బదులు నేను ఎవడు అని వాడాను. అది కొంచెం తప్పుగా అనిపించింది. మా ఇంట్లోంచి కూడా నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. మా నాన్నగారు స్వయంగా చెప్పారు. సో అది ఒక్కటి కరెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే పుష్ప ఏం మాట్లాడతాం, పాయింట్ లైన్ మర్చిపోతామేమని చెప్పి డైరీలో రాసుకొచ్చాను. ఒక్క సెకండ్ వెళ్ళేసి వచ్చేస్తాను. ఏమండి, అదండి మ్యాటర్. ఇంకా ముందుగా అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే త్వరగా అయిపోద్ది. పాజిటివ్స్ విషయానికి వస్తే పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక ఎపిసోడ్, లాంగ్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక 3-4 సీన్స్ అన్నీ కలిపి జాతర ఎపిసోడ్కి అటు 50 మినిట్స్ ఇటు కలిపి ఒక 35-40 మినిట్స్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ అండి. మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అండ్ ఆ సీన్లోనే ఓవరాల్ ఆ సీక్వెన్స్లోనే సూసేకి కూడా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే నేను వినేటప్పుడు మాత్రం కొంచెం ఏదో రొమాంటిక్ డ్యూయట్ అండ్ టైప్లో ఎక్స్పెక్ట్ చేశా. బట్ సినిమాలో చూసేటప్పుడు మాత్రం దాని పిక్చరైజేషన్ కానీ అండ్ దానిలో వాడిన లిరిక్స్కి వాళ్ళు పిక్చరైజ్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ అలానే సెకండ్ హాఫ్లో రష్మిక గారి క్యారెక్టర్ కూడా, ఫస్ట్ హాఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో రష్మిక గారి క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్గా అనిపించింది నాకైతే. ఇంకా వన్ మోర్ పాజిటివ్ విషయం గురించి మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ మన వన్ అండ్ ఓన్లీ బాయ్ అల్లు అర్జున్. ఆయనది మెయిన్ పాజిటివ్ ఈ సినిమాకి. అది కాకుండా ఇంకా ఓవరాల్ ఆ సీక్వెన్స్ ఒక 30-35 మినిట్స్ అన్నాను చూడండి. ఆ సీక్వెన్స్లో మెయిన్లీ జాతర ఎపిసోడ్ అండి. ఏది మాట్లాడుకున్నా జాతర ఎపిసోడ్ అయితే చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ పర్ఫెక్ట్గా అదేంటి ప్లాన్ చేసుకొని మంచిగా రాసుకున్నారు కూడా ఆ సీన్ మొత్తాన్ని. ఇది మరి పాజిటివ్ విషయానికి వస్తే. ఇంకా నెగిటివ్స్ అంటారా, మాట్లాడదాం. రాసుకొచ్చా, బాగా రాసుకొచ్చా. ఏంటి చెప్తున్నా, 1000 రూపాయల టికెట్, సర్వీస్ ఛార్జ్లు నెట్ ఛార్జ్లు అంతా కలిపి ఇంకో 1050. అప్ అండ్ డౌన్ నేను సినిమాకి వెళ్ళి రావడానికి 40 కిలోమీటర్లు. అంటే 2 వీలర్ వెళ్ళొచ్చా. ఈ టైంలో 150 రూపాయలు అయింది పెట్రోల్. రెండు కలిపితే 1200, ఇంకో 20 రూపాయలు పార్కింగ్ ఛార్జ్, మొత్తం 1220 రూపాయలు. నిద్ర లేకుండా ఆల్మోస్ట్ 24 అవర్స్ అయింది. ఎందుకంటే వితిన్ 2 డేస్ గ్యాప్లో వీడియో ఇస్తున్నాను. 2 వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం, ఆఫీస్ ఇవన్నీ పెట్టుకొని కూడా సినిమాకి వెళ్ళా. బట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే టికెట్ విషయాలండి. అసలు ఏ రేంజ్లో ఆలోచిస్తారండి. 1000 రూపాయల టికెట్. ఇప్పుడు నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను కాబట్టి 1000 రూపాయల టికెట్ తీసుకెళ్ళా. సినిమాకి అయితే పక్కకి వెళ్తా. అది ఏ సినిమా అని, చిన్నదావని పెద్దవని, పక్క ఫస్ట్ రోజే వెళ్తా. ఒకవేళ నేను రివ్యూ స్టార్ట్ చేసి ఉండకపోతే 500 తీసుకొని వెళ్ళేటోని. ఇప్పుడు నేను కాబట్టి నాకు ఒక్కడికే 1200 చేంజ్ అయిందండి. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుందండి? లిటరల్లీ మీకు ఒక కామెడీ మ్యాటర్ చెప్పాలి. నేను 9:30 షోకి అయితే 9 గంటలు థియేటర్కి వెళ్తే 9:25, 9:30 వరకు కూడా కౌంటర్లో టికెట్లు ఇస్తున్నారు. అంటే ఆన్లైన్లో పెట్టిన తర్వాత కూడా ఎవడు తీసుకోలేదంటే, అది కూడా ఫ్యాన్స్ షో 9:30కి. ఒరిజినల్గా రిలీజ్ అవ్వడానికంటే ముందు రోజే నీకు షోస్ వేస్తున్నా ఫ్యాన్స్ ఎందుకు రావట్లేదు? ప్రతి ఒక్కరికి రావాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది ఫస్ట్ డే. ఎవడ మాత్రం ఇప్పుడు నేనున్నా, నీకు పక్కా ఫస్ట్ డే చూడాలనుకుంటా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే ఏదో అప్పు చేసైనా పెడతా. లాస్ట్కి కూడా మీరు నమ్మరు, థియేటర్ ఫుల్ అయింది. కౌంటర్లో వచ్చి ప్రతి ఒక్కరు టికెట్ తీసుకున్నాను. ఎందుకు? ప్రేమికులు, సినిమా ప్రేమికులు, వాళ్ళు ఆగలేరు. ఎంత డబ్బులు అయితే తర్వాత చూసుకొచ్చే ముందు సినిమా చూసేద్దాం. కానీ ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. ఇదైతే కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు. మరి అలాంటి దేవుళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం అనేది తప్పు పదం అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి. అది పాయింట్, నా బాధ. సో ఇంక మరి రివ్యూలోకి వెళ్ళిపోతే నెగిటివ్స్ అండి. ఫస్ట్ది, అసలు ఫస్ట్ హాఫ్లో విలన్స్ ఉంటారు కదండి. సునీల్ గారు కానీ, అనసూయ గారు కానీ, అండ్ కర్ణాటక నుంచి పృథ్వీరాజ్ గారిని, అదే జాలరెడ్డి క్యారెక్టర్ చేశారు కదా ఆయన కానీ, లేదా మెయిన్ విలన్ అని చెప్పి క్లైమాక్స్లో ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ ఇంట్రడ్యూస్ చేసిన మన ఫాయిద్ ఫాసిల్ గారిని కానీ, సినిమాలో వీళ్ళందరూ కమెడియన్స్ అండి, విలన్స్ అయితే కాదు. మెయిన్లీ బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ చేసిన ఫాయిద్ ఫాసిల్ గారు ఆయన అస్సలు యూజ్ చేసుకోలేదండి.
హీరో వీళ్ళని ఎదురుపడిన ప్రతిసారి అరే ఇప్పుడు ఏదో ఒకటి అవుతుందిరా ఇప్పుడు ఏదో ఒకటి అవుతుందిరా అని వెయిట్ చేస్తూ ఉంటామా? కామెడీ సీన్ అవుతుందా లాస్ట్లో? ఆ మాత్రం దానికి పక్క ఇండస్ట్రీ నుంచి ఈ యాక్టర్స్ని తెచ్చుకొని ఇక్కడ పెట్టి, అది కూడా ఒక సంవత్సరం కాదు, 2021లో పార్ట్ 1 వస్తే ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్ని వెయిట్ చేయించి అసలు సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది ఆయన ద్వారా. అలాంటిది ఆయనకి అంత ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. పోనీ ఉన్న కొన్ని సీన్స్లో కొంత స్పేస్లో కూడా ఒక కమెడియన్లా చూపించారు. ఇంకా సెకండ్ పాయింట్ అండి, మెయిన్లీ ఇది చాలా పెద్ద నెగిటివ్. మరి అందరికి ఎలా అనిపిస్తుందో లేదా నాకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ టూ మెనీ డైవర్షన్స్ అండి. స్టోరీ ఈ రేంజ్లో వెళ్తూ ఉన్నంతసేపు మధ్యలో ఏదో ప్లాట్ వస్తుంది, అటు వెళ్ళిపోద్ది. మళ్ళీ లైన్లోకి వచ్చి అది అయ్యింది, అది ఒక పావు గంట 20 నిమిషాలు అవుతుంది. మళ్ళీ లైన్లోకి వచ్చింది అనుకుని మళ్ళీ ఇటు వెళ్తుంది. లిటరలీ క్లైమాక్స్ అయితే నాకు అయిపోయింది ఆ సినిమా. అరే ఇంక ఉంటుంది అనుకున్నానే, అంటే ఒక ఎండింగ్ రాలేదే, ఆ విలన్ ఎందుకున్నాడు ఇక్కడ, అనసూయ ఏం చేస్తుంది? మెయిన్లీ క్లైమాక్స్ గురించి ఒక విషయం చెప్పాలి. ప్రీ క్లైమాక్స్కి ఒక పావు గంట 20 నిమిషాల ముందు ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ సీక్వెన్స్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అంతా నడుస్తూ ఉంటాయి. అక్కడ ఒక కొత్త యాక్టర్, మనందరికీ వెల్ నోన్ యాక్టరే, పెద్ద యాక్టరే, ఆయన చేశారు ఆ రోల్. ఆయన్ని ఇక్కడ నుంచి ఈయన మెయిన్ విలన్ అవుతాడు అన్నట్టు చూపిస్తారు. చూపించిన తర్వాత ఆయన డైలాగులు ఉండవు ఏముండవు, సినిమా కట్టు ఎండ్ కార్డ్ అంతే అక్కడ. ఆ మాత్రం దానికి అంత బిల్డప్ ఇవ్వడం ఎందుకు ఆ సీన్కి? అంత బిల్డప్ ఇచ్చి పార్ట్ 3 అంట, ది ర్యాంపేజ్ అంట, పుష్ప 3 ది ర్యాంపేజ్, పార్ట్ 3 కోసం మళ్ళీ వెయిట్ చేయాలంట. పార్ట్ 1కి 150 200 పెట్టాను, ఇప్పుడు దీనికి 1200 పెట్టాను. ఏది ఫస్ట్ పార్ట్లో సునీల్ గారిని కామెడీ రోల్లో చూడడానికి 200, ఇప్పుడు ఫాయిద్ ఫసల్ గారిని కామెడీ రోల్లో చూడడానికి 1200. రేపు ఇప్పుడు ఆ పెద్ద యాక్టర్ క్లైమాక్స్ వచ్చిన యాక్టర్ అన్నాను చూడండి, ఆ యాక్టర్ని కమెడియన్గా చూడడానికి రేపు 2000 3000 పెట్టాలి. ఇంక ఈ లెక్కనైతే మీరు సినిమా గురించి ఆలోచించండి కొంచెం ప్రొడ్యూసర్స్. అది ఒకసారి. ఇంకొకటి రష్మిక క్యారెక్టర్ అండి, ఇది పాజిటివ్స్లో కూడా చెప్పాల్సిన విషయం. రష్మిక గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వెల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనిపిస్తుంది అండి. మెయిన్లీ ఆ జాతర ఎపిసోడ్కి అటు కొంచెం సేపు ఆ 30-45 మినిట్స్ క్లైమాక్స్ వరకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం అండి క్రింజ్ లిటరల్లీ. అంటే అడల్ట్ కంటెంటేనండి. ఈ ఫీలింగ్స్ అని ఒక సాంగ్ ఉంది కదా, ఆ వర్డ్ని యూజ్ చేస్తూ అమ్మ అల్లు అర్జున్ గారికి రష్మిక గారికి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటాయి. అలాంటి సీన్లు రాశారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్, సుకుమార్ గారు అసలు మన తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ వర్షిప్ చేసే ఇండస్ట్రీ, ఆడియన్స్ అందరూ. బట్ ఇక్కడ ఉన్న ఇంత ఎక్కువ మంది డైరెక్టర్స్ని కూడా అది ఆడియన్స్ వర్షిప్ చేస్తారు అనేటోళ్ళలో లిస్ట్ తీస్తే డైరెక్టర్స్ చాలా కొంతమంది ఉంటారు, అందులో మీరు పక్కాగా ఉంటారండి. అండ్ ఆ వర్షిప్ చేసే వాళ్ళు నేను కూడా ఒక్కడిని, మీకు చాలా పెద్ద ఫ్యాన్ని సార్. కానీ చెప్తున్నా, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసా, అందులో మీరు ఎట్లా అంటారు, ఇంతకుముందు ఇది మనం సినిమా తీస్తుంటే ఆ సినిమాలో సీన్స్ రీల్స్లో కానీ స్టోరీస్లో కానీ వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నామంటే అక్కడ వైరల్ అవ్వాలంటే మేము సినిమాలో ఏం పెట్టాలి అన్నట్టు రాసుకోవాల్సి వస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటండి, మీరు సినిమా కోసం రాస్తున్నారా లేదా రీల్స్లో ట్రెండ్ అవడం కోసం రాస్తున్నారా? పొరపాటున నెక్స్ట్ టైం మీరు సినిమాలో కూడా ఇలాగే ఆలోచిస్తే మాత్రం ప్లీజ్ దండం పెడుతున్నా వద్దండి, మీ అభిమానిగా చెప్పుకుంటున్నా వద్దు. అండ్ అదే రష్మిక గారి గురించి చెప్పుకోవాలి కదా, అదే ఫస్ట్ హాఫ్లో క్రింజ్ క్యారెక్టర్ ఉంటుందండి. మరి ఎలా రాశారు సుకుమార్ గారు రాశారు లేదా ఇంకెవరైనా రాశారు నాకు నమ్మకం లేదు అది. ఇంకా మెయిన్లీ ఆ పుష్ప టైటిల్ సాంగ్ అండ్ సూసైకి సాంగ్, ఈ రెండు అయితే నాకు చాలా నచ్చాయండి సాంగ్స్లో. మిగతా రెండు, ఆ కిసిక్ సాంగ్ కూడా అప్పటి వరకు ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది, రష్మిక గారికి అల్లు అర్జున్ గారికి మంచిగా అనిపిస్తుంది. సడన్గా కిసిక్ కట్ పన్నా సాంగ్ అన్నట్టు మధ్యలో కిసిక్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెట్టి మళ్ళీ మధ్యలో 3 అమ్మాయిని తెస్తే డిస్కనెక్ట్ అయిపోతారు కదా, అది అంతేనండి. ఇంకా మరీ ఎక్కువ లాగినా ఇంకెక్కువ వస్తూనే ఉంటాయి. ఇంకా కలెక్షన్ అంటారా, వస్తుంది. ఇప్పుడు ఫస్టే 230-200 దగ్గర వచ్చేది, ఆ ట్రేడ్ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఇంకా దాన్ని మనం మార్చలేము, మెయిన్లీ ఆడియన్స్ మారాలి. మారుతున్నారు, అది డైరెక్టర్స్ కూడా అర్థం చేసుకోవాలి.
సో ఇదండి రివ్యూ. సో దట్స్ ఇట్. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓకేనా?